సో ఫుల్ మీల్ లంచ్ అనమాట. ఇలా వండుకుంటే చాలా చాలా హెల్తీ. నేను లాంజివిటీ డైట్ అంటే నా మెయింటెనెన్స్ డైట్లో ఇలానే చెప్తాను. సో ఇది కుక్ చేసుకోవడానికి ఒక 1.5 అవర్లో అయిపోతుంది. సో అన్ని ప్లాన్డ్గా చేస్తే ఏమేమి ఉన్నాయో చూసేద్దామా. పన్నీర్ పచ్చడి చేశాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. పన్నీర్ పచ్చడి, దొండకాయ పన్నీర్ ఫ్రై, సొరకాయ పచ్చిశనగపప్పు కర్రీ, రైస్, అంటే ఇది రైసే బట్ హెల్దీగా వండుకున్నాను. పప్పుచారు, నేను పప్పుచారు డిఫరెంట్గా చేశాను. సో ఒక్కొక్క టేస్ట్ చూసేద్దామా. సో ఫస్ట్ పన్నీర్ పచ్చడి తిందామా. చూడండి, రైస్లో ఇది ఎలా వండానంటే, సో ఈ గ్లాస్తో ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను, ఈ గ్లాస్తో హాఫ్ గ్లాసు కిన్వా. ఈ కిన్వా అనేది చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్కి కానీ, షుగర్ పేషెంట్స్కి కానీ, పీసీఓడి ఉన్న, మన ఇన్సులిన్ అంటే మనకేమీ లేకపోయినా కూడా ఇన్సులిన్ స్పైక్స్ అవ్వకుండా చాలా మంచిది. కిన్వా హాఫ్ గ్లాస్ తీసుకున్నా. 1 టీ గ్లాస్ అంటే హాఫ్ టీ గ్లాస్ ఏమో కిన్వా, 1 టీ గ్లాస్ ఏమో రైస్. ఇవి బాస్మతి రైస్. అండ్ 1 సూప్ బౌల్ గ్రీన్ పీస్ వేసేస్తున్నాం. అంటే దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. నేను చెప్తూ ఉంటా కదా, పన్నీరు విరగొట్టిన వాటర్ నేను యూజ్ చేస్తానని. సో ఆ వాటర్ యూజ్ చేస్తున్నాను. సో 1కి 2 కొలత. సో నేను మొత్తం 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. సో దీన్ని నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు పన్నీర్ పచ్చడి, ఇది ఎప్పుడు మీరు తినుండరు, సూపర్ టేస్టీ ఉంటుంది. ఇది ఎలా చేశాను అంటే, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. దీంట్లో కొంచెం జీలకర్ర, ధనియాలు, నాకు మెంతులు ఫ్లేవర్ ఇష్టం అందుకని కంపల్సరీ వేసుకుంటాను. పచ్చి శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు వేస్తున్నాను. పన్నీర్ కూడా రోస్ట్ అవ్వాలి. కొంచెం చింతపండు వేస్తాను. నేను వెల్లుల్లి ఎక్కువ వేస్తాను, మీరు ఎంత కావాలంటే అంత వేసి. సో ఇది వేగాక మిక్సీ వేసేస్తాను. కొంచెం వేగడానికి వదిలేద్దాం. ఫస్ట్ కొబ్బరి మిక్సీ వేసేద్దాం. కొంచెం కొబ్బరి, సాల్ట్ వేసి మిక్సీ వేద్దాం. జస్ట్ మరీ మెత్తగా పేస్ట్గా అవ్వకూడదు ఈ పచ్చడి. సో అందుకనే కొంచెం కొంచెం క్రష్ చేస్తున్నాను. మరీ మెత్తగా అవ్వకూడదు. కొంచెం పచ్చిమిర్చి అక్కడక్కడ ఉంటాయి, మెదగనివి ఒక 2-3 పచ్చిమిర్చే ఉంటాయి, మిగతా అన్ని మెదిగిపోతాయి. ఇలా కచాపిచా ఉంటేనే ఈ పచ్చడి టేస్ట్ ఉంటుంది. పేస్ట్ అయితే టేస్ట్ ఉండదు. రోట్లో దంచుకుంటే ఇంకా మంచిది. సో ఇప్పుడు పన్నీర్ పచ్చడి అయిపోయింది. చూడండి, నేను ఇంతకన్నా కొంచెం తక్కువే తీసుకుంటాను రైస్. కర్రీ రైస్ అంతా తీసుకుంటాను. సో ఇది సొరకాయ పచ్చి శనగపప్పు కర్రీ. యాక్చువల్గా మనకి దీంట్లో గ్రీన్ పీస్ ఉంది, ఇందులో 100 గ్రామ్స్ గ్రీన్ పీస్ వేసాను. సో ఇందులోనూ పప్పు ఉంది. సో చక్కగా టేస్ట్ చూసేద్దామా. ఎంత బాగుందో. ఎలా చేశానంటే, తాలింపు వేసాను. నేను ఇంకో కంపల్సరీ వాడతాను, ఆనియన్, గ్రీన్ చిల్లీ, టొమాటోస్. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది అందుకని వేస్తాను. కొంచెం పసుపు వేస్తాను. నేను పసుపు అన్ని వంటకాల్లో వాడను, మీకు కలర్ఫుల్గా కనిపించాలని వాడుతున్నాను. నేను పసుపు వాటర్ వీక్లో 3 days తాగుతాను. అప్పుడు రోజు తీసుకుంటూ ఉంటే బాడీ అడాప్షన్లోకి వెళ్తుంది. అందుకని కూరల్లో కొన్నిట్లో వాడతాను, కొన్నిట్లో వాడను. సొరకాయ ముందే ఉడకబెట్టేస్తున్నాను. పచ్చి శనగపప్పు కూడా ముందే ఉడకబెట్టుకున్నాను. కారం, కొంచెం గరం మసాలా, ఇది హోమ్ మేడ్ది. సో ఇది కరివేపాకు కొంచెం దంచుకున్నాను, ఆ ఫ్లేవర్ లోపలికి వెళ్తుందని, అలా నాకు ఇష్టము. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొంచెం సాల్ట్ వేద్దాం. సో దీన్ని కొంతసేపు ఉడికిద్దాం. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో తినేద్దామా. సో పప్పుచారుతో తినేద్దామా. ఈ విధంగా కూడా పప్పుచారు చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను వెజిటబుల్స్ కన్నా పల్సెస్ ఎక్కువ వేసుకుంటాను. అంటే ఎంత బాగుందో. నెక్స్ట్ టైం ఇలానే పప్పుచారు చేసుకొని, ఇది ఒక టైప్ ఆఫ్ పప్పుచారు, ట్రై చేయండి. ఇది ఎలా చేశాను అంటే, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేస్తాను. నేను ఇంగువ ఎక్కువ వేస్తాను. ఇంగువ వేస్తే ఏమీ ప్రాబ్లం లేదు, డైజెషన్ ఎక్కువగా మంచిగా ఉంటుంది. నేను IBS ప్రాబ్లం ఉండే వాళ్ళు వాడకూడదు. సో ఆనియన్ వేస్తున్నాను, పచ్చిమిర్చి, కొంచెం పసుపు. నేను ఉల్లిపాయను పెద్దగా వేయగనివ్వను, మీరు వేపుకోవచ్చు. సో ఇది మామిడికాయ తురుముకున్నాను. చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర మామిడికాయ, పచ్చి మామిడికాయ తురుము ఉంది, అది వాడచ్చు. సో మిగిలిన పన్నీర్ వాటర్ కొంచెం ఉంటే అది కూడా పోసేస్తాను. కారం వేస్తున్నాను, ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. పప్పుచారు ఇలా కూడా చేసుకోండి. సో ఎర్ర కందిపప్పుని ఉడకపెట్టుకొని మెత్తగా చేసుకున్నాను. నల్ల శనగల్ని ఉడకపెట్టుకున్నాను. సో ఇవి వేసేస్తాను. సాల్ట్ కొంచెం. సో కరివేపాకు వేసేసి మరగనిద్దాం. అంటే ఈ కాడలు కూడా వేస్తే బాగా టేస్ట్ వస్తుంది.
ఈ కాడలు కూడా వేసేయండి. సో ఇది మరిగాక సర్వింగ్కి రెడీ. సో ఇప్పుడు పన్నీరు దొండకాయ ఫ్రై చూడండి, కూర ఎక్కువ కలిపితే ఎంత అయిపోయిందో. ఇది కూడా చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుందో. ఇది ఎలా చేశాను అంటే ఆయిల్ వేస్తున్నాను, తాలింపుకి కావాల్సినవి వేస్తున్నాను. నేను కొంచెం మెంతులు వేసుకుంటున్నాను, ఇంగువ. ఈ ఎండుమిర్చి ఎవరు తింటారో కానీ ఎవరు తినరు, బట్ ఏదో అలంకరణ కోసం వేస్తున్నాను. ఆనియన్స్, పన్నీర్ వేసేస్తున్నాను. పన్నీర్ వేగితే టేస్ట్. బ్రౌన్ ఆనియన్స్ ఇవి నేను ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్నది. సో నాకు టేస్ట్ ఇష్టము, అంతా నేను ఫ్రైలో బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటాను. చక్కగా వేగనిద్దాము. కొంచెం పసుపు వేసి. సో ఈ దొండకాయలను ఆల్రెడీ కొంచెం స్టీమ్ చేసి పెట్టుకున్నాను, అంటే ఆయిల్ ఎక్కువ పెట్టకుండా స్టీమ్ చేసేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి. కొంచెం సాల్ట్ వేసాను. ఆల్రెడీ అవిసె గింజల కారంలో సాల్ట్ ఉంటుంది, అందుకని దీనిలో తక్కువ సాల్ట్ వేసాను. ఇది రోస్ట్ అవ్వగానే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కారం మీకు తగినంత. ఇది కొంచెం ఫ్రై అయిపోతే అయిపోతుంది. సో పెరుగన్నం, ఆనియన్ నాకు ఇష్టం పెరుగన్నంలో. సో ఆ రైస్ అంతా తినేసాను. సో ఇంత రైసే తీసుకుంటాను, ఇంతకి డబుల్ కర్డ్ వేసుకుంటాను. పెరుగన్నం తినకుండా మనం ఫినిష్ చేయలేను నేను. ఎంత బాగుందో తెలుసా. దీంట్లో కొంచెం పన్నీర్ పచ్చడి నంచుకుంటాను. పన్నీరు, జీడిపప్పు అన్నీ వేసి చేసుకున్నాము. ఆనియన్ పెట్టుకొని కొంచెం పచ్చడి పెట్టుకొని లాస్ట్లో పెరుగన్నంతో ముగిస్తే ఆ లెవెలే వేరు. సో అన్నంలో గ్రీన్ పీస్ ఉంది, ఇందులో కూడా ప్రోటీన్ ఉంది. పప్పుచారు, పప్పు ప్లస్ బ్లాక్ శనగలు, పన్నీర్ పచ్చడి, దాంట్లోనూ ప్రోటీన్ ఉంది. సొరకాయ, పచ్చి శనగపప్పు, దాంట్లోనూ ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది. అన్నిట్లో ప్రోటీను, ఫైబరు, హెల్దీ ఫ్యాట్స్ కూడా ఆల్మోస్ట్ మిక్స్ చేశాను. అందులో కూడా అవిసె గింజల కారం వేశాను దొండకాయ ఫ్రైలో. సో అది కూడా హెల్దీ. పాలు విరగొట్టంగానే పన్నీర్ విడిగా చేశాం కదా, ఆ వాటర్ యూస్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా కాల్షియము, మెగ్నీషియము, పొటాషియం కూడా వస్తుంది. సో మనకు అన్ని మీల్తో పాటు అన్ని వైటమిన్స్, మినరల్స్, ప్రోటీను, ఫ్యాట్స్ అన్నీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవటమే లాంజివిటీ డైట్, అంటే మీ హార్మోన్స్ కోసం తింటాము అనమాట. సో ఇలాంటి మీల్ డైటే కాదు, డైట్ తర్వాత కూడా మనం హెల్తీగా తింటాం ఇంపార్టెంట్ అని నేను ఇవన్నీ చూపిస్తున్నాను. సో ఈ వండర్ఫుల్ మీల్ని మీరు ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సేవ్ దిస్ అండ్ షేర్ దిస్. ఎంజాయ్ దిస్ మీల్. థ్యాంక్ యూ.